ఇంతకాలానికి ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లుగా అకాడమిక్ క్రెడెన్షియల్స్ ఉన్న వాళ్ళని నియమించారు. ఒకవైపు అకాడమిక్ అచీవ్మెంట్స్ ఉన్న వాళ్ళని, అదే సమయంలో సామాజిక సమతుల్యతను కూడా సాధ్యమైనంత మేరకు మెయింటైన్ చేస్తూ 9 యూనివర్సిటీలకి కూటమి ప్రభుత్వం వైస్ ఛాన్సలర్ నియమించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ నియామకాలు చేసింది. ఈ నియామకాలు బాగున్నాయి అంటే ఈ క్రెడిట్ అంతా కూడా ఖచ్చితంగా నారా లోకేష్దే. ఎందుకు ఈ నియామకాలు బాగున్నాయని చెప్పి అంటున్నాం? చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీల్లో వీసీల నియామకం అనేది పూర్తిగా పొలిటిసైజ్ అయిపోయింది. ఓన్లీ పొలిటికల్ కనెక్షన్స్ ద్వారా మాత్రమే యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు నియమిస్తున్నారు. ఎప్పుడైతే మీకు పాలిటిక్స్ జొరబడ్డాయో విద్యారంగంలో, అప్పుడేమవుతుంది? అధికారంలో ఏ కులం వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి పదవులు దక్కుతాయి. మెరిట్కి స్థానం ఉండదు, అకాడమిక్ ఎక్సలెన్స్కి స్థానం ఉండదు. అదే జరిగింది జగన్మోహన్ రెడ్డి కాలంలో. ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ అయితే భ్రష్టు పట్టిపోయినాయి. రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేశారు వాటిని. ఇన్ఫ్యాక్ట్ వైఎస్ఆర్సీపీకి ఎక్స్టెండెడ్ ఇన్స్టిట్యూషన్స్గా మార్చారు వాటిని. నాగార్జున యూనివర్సిటీలో అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కూడా పెట్టినట్టున్నారు. ఎందుకో తెలియదు, ఆయనకి ఆ యూనివర్సిటీకి సంబంధం ఏంటో తెలియదు. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో కూడా అవకాశం వస్తే అక్కడ ఫ్లెక్సీలు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారివి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారివి. యూనివర్సిటీ అంతా కూడా అప్పటి వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళతో నింపేశాడు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. దానికంటే కూడా యూనివర్సిటీ వీసీగా ఉన్న ప్రసాద్ రెడ్డి గారు జీవీఎంసీ ఎలక్షన్లకు కూడా ఆయన ఆర్గనైజ్ చేశాడు. ఆ స్థాయి నుంచి ఇవాళ అకాడమిక్ ఎక్సలెన్స్ ఉన్న వాళ్ళని నారా లోకేష్ ఎంపిక చేయటం నిజంగా చాలా మంచి డెవలప్మెంట్. ఇందులో మనకందరికీ తెలిసినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ గురించి ముందు మాట్లాడుకోవాలి. ఆంధ్ర యూనివర్సిటీకి ఇప్పుడు వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ గారిని నియమించారు. ఈయన ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఐఐటి ఖరగ్పూర్ నుంచి. ఐఐటి ఖరగ్పూర్లో ఆయన మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఆంధ్రాలో ఒక యూనివర్సిటీలో ఐఐటీల నుంచి ప్రొఫెసర్లను తీసుకొచ్చి వీసీలుగా నియమించడం చూడలేదు. అందులోనూ ఐఐటి ఖరగ్పూర్ అనేది ప్రీమియర్ ఇన్స్టిట్యూషను, అంటే ఈవెన్ ఐఐటీల్లో కూడా లీడింగ్ ఇన్స్టిట్యూషన్ అన్నమాట. అటువంటి ఇన్స్టిట్యూషన్లో పనిచేసేటువంటి ప్రొఫెసర్ రాజశేఖర్ గారిని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించారు. ఇప్పటి నుంచి ఆ యూనివర్సిటీ రూపురేఖలు మారతాయని చెప్పి ఆశించాలి. ఇన్సిడెంటల్లీ ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవారు కూడా ఈ ప్రొఫెసర్ రాజశేఖర్ గారు. సింహాచలం అనుకుంటాను అయింది. సో ఆ రకంగా ఆ ప్రాంతం వాడు అక్కడి నుంచి వెళ్ళి మంచి చదువులు చదువుకొని ఐఐటి ఖరగ్పూర్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఒప్పించి తీసుకొచ్చారు. అదేవిధంగా మిగతా యూనివర్సిటీలకు కూడా, ఆంధ్ర యూనివర్సిటీకి జీపీ రాజశేఖర్ గారు అని చెప్పాను. కాకినాడ జేఎన్టీయూకి సిఎస్ఆర్కే ప్రసాద్ గారు. ఈయన వరంగల్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు, ఎన్ఐటీలో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో. ఇది కూడా చాలా మంచి ఇన్స్టిట్యూట్. అలాగే యోగి వేమన యూనివర్సిటీకి పి ప్రకాష్ బాబు గారిని తీసుకొచ్చారు. ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అది కూడా చాలా పెద్ద యూనివర్సిటీ, మంచి యూనివర్సిటీ, నేను కూడా చదువుకున్న యూనివర్సిటీ. అట్లాగే విక్రమసింహపురి యూనివర్సిటీకి అల్లం శ్రీనివాసరావు గారిని తీసుకొచ్చారు. ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఢిల్లీ యూనివర్సిటీ కూడా చాలా పేరున్న యూనివర్సిటీ. అలాగే రాయలసీమ యూనివర్సిటీకి వి వెంకట బసవరావు గారు, ఈయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్. ఇక జేఎన్టీయూ అనంతపురం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఈ 2 చోట్ల అక్కడ ఆల్రెడీ ఇన్ఛార్జ్ వీసీలుగా పనిచేస్తున్న వాళ్ళనే కన్ఫర్మ్ చేశారు. ఇది కాకుండా ఇంకా 2 యూనివర్సిటీలు ఉన్నాయి, కృష్ణా యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య. ఈ 2 యూనివర్సిటీలకి ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేసేటువంటి ప్రొఫెసర్లను పెట్టారు. ఆంధ్ర యూనివర్సిటీ యాక్చువల్గా గతంలో చాలామంది వైస్ ఛాన్సలర్ని ప్రొడ్యూస్ చేసేది. సో ఆ ట్రెడిషన్ కొనసాగిస్తూ అక్కడ పనిచేస్తున్నటువంటి 2 ప్రొఫెసర్లని నియమించారు. కృష్ణా యూనివర్సిటీకి కె రామ్జీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి ప్రసన్నశ్రీ. ఈ ప్రసన్నశ్రీ గారు ఎరుకుల కులానికి చెందినవారట. ఆ కులం నుంచి ఆవిడ మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ అట. సో ఇట్లా దేశవ్యాప్తంగా పేరున్న మంచి ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తున్నటువంటి తెలుగు అధ్యాపకుల్ని ఏరి తెచ్చారు. అదే సమయంలో సామాజిక సమతుల్యత కూడా పాటించారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆయన ఒక్క కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. విద్యారంగంలో రెడ్డి కులానికి చెందిన వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి కొంతమంది ఉంటారు, సహజం అది. కానీ జగన్మోహన్ రెడ్డి కొంత పక్షపాత ధోరణితో ఎక్కువ మందిని తీసుకొచ్చాడు అనే విమర్శ ఉంది, మనకు చూస్తే కూడా తెలుస్తుంది. ఉదాహరణకి గతంలో ఉన్న వాళ్ళు ఎవరు అని చూస్తే మీరు ఆంధ్ర యూనివర్సిటీకి ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి, వెంకటేశ్వర యూనివర్సిటీకి ప్రొఫెసర్ కె రాజారెడ్డి, కృష్ణదేవరాయ యూనివర్సిటీకి ప్రొఫెసర్ ఎం రామకృష్ణారెడ్డి, పద్మావతి మహిళా యూనివర్సిటీకి ప్రొఫెసర్ జమునారెడ్డి,
ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ విష్ణువర్ధన్ రెడ్డి, స్విమ్స్ యూనివర్సిటీకి డాక్టర్ వెంగమ్మారెడ్డి, యోగి వేమన యూనివర్సిటీకి ప్రొఫెసర్ సూర్య కళావతి రెడ్డి, ట్రిపుల్ ఐటీ ఛాన్సలర్గా ప్రొఫెసర్ కేసీ రెడ్డి ఇట్లా ఉన్నారు. బ్రాహ్మణులు రెడ్లు గతంలో ఎక్కువ మంది ఉండేవారు అకాడమిక్స్లో, కాబట్టి వాళ్ళ ప్రజెన్స్ కొంత ఎక్కువ ఉంటే దాన్ని తప్పు పట్టాల్సిన పనేమీ లేదు. కానీ కావాలని మెరిట్ లేని వాళ్ళని వైస్ ఛాన్సలర్లుగా కాకుండా రాజకీయ నేతలుగా వ్యవహరించిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేశాడు. అది ప్రాబ్లం. ఇప్పుడు తాజాగా నారా లోకేష్ చేసిన ఎంపికలో సామాజిక సమతుల్యత కూడా ఉన్నది అని చెప్పాను. ఏ విధంగా ఉన్నదంటే ఇప్పుడు 9 మందిని ఎంపిక చేశారు. ఈ 9 మందిలో 3 బీసీలు, 1 ఎస్సీ, 1 ఎస్టీ, 2 కమ్మ, 1 కాపు, 1 బ్రాహ్మణ ఉన్నారు. సో ఇది ఓవరాల్గా కొంచెం బ్రాడ్ బేస్డ్గా ఉందనే చెప్పాలి. పూర్తిగా కులాన్ని చూసి మాత్రమే ఇటువంటి కీలకమైన పదవులను ఇవ్వకూడదు. ఖచ్చితంగా వాళ్ళకి మెరిట్ ఉండాలి, ఆ పదవికి వాళ్ళు తగిన వారై ఉండాలి, ఆ పదవికి వన్నె తెస్తారు అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించాలి, వాళ్ళు బీసీలుగా ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్స్ని బాగా డెవలప్ చేస్తారు అనేటువంటి కాన్ఫిడెన్స్ కలిగించాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే అదే సమయంలో మన సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా ఎంతో కొంత ప్రాధాన్యత వచ్చేలాగా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది. సో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ నారా లోకేష్ ఇప్పుడు ఈ 9 యూనివర్సిటీలకి వీసీలు నియమించాడు. ఇంకా కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, వాటి నియామకాలు కూడా ఇదే విధంగా జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యారంగం ఎంతో కొంత మెరుగుపడేటువంటి అవకాశం ఉంది.